హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇవాళ బటర్ చికెన్ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు బటర్ చికెను, అందుకే చేస్తున్నాను. 1/2 కిలో చికెను ఫస్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు, తర్వాత ఉప్పు, తర్వాత పెరుగు వేసేసుకోవాలి. 4 స్పూన్లు పెరుగు వేసుకున్నానండి. 2 స్పూన్లు కారం వేసేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువనే పడుతుంది. అన్నీ మ్యాష్ చేసేసుకోవాలి. అన్నీ కలిపేసేసుకొని మంచిగా ముక్కలకి పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. కలిపేసి ప్లేట్ పెట్టుకొని పక్కకు ఉంచుకోవాలండి. మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 50 గ్రామ్స్ బటర్ వేసుకోవాలండి. కొద్దిగా సాజీరా వేసుకోవాలండి. తర్వాత బిర్యానీ ఆకులు వేసుకోవాలి. తర్వాత చెక్క, లవంగాలు 2, ఇలాచీ వేసుకోవాలి. తర్వాత తోక మిరియాలు కూడా ఒక 4 వేసుకోవాలండి. అన్నీ బాగా కలుపుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు, అదిగో ఈ కలర్ వస్తే ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకోవాలి. 2 గడ్డలు ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 వేసేయాలి. ఇవి కొద్దిగా దూరగా వేగిన తర్వాత 2 టమాటాలు వేసేసుకోవాలి. గట్టి తీసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కొంచెం కలర్ వచ్చేంత వరకు. ఒక 5-6 జీడిపప్పులు వేసేసుకోవాలి. అవి కూడా వేసేసుకొని ఒకసారి గరిటెతోటి కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్లేట్ తీసేసుకొని ఒకసారి గట్టి తీసుకొని కలిపేసుకుందాం. కొంచెం వేగాలి. ఇప్పుడు వేగిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఒక ప్లేట్లోకి తీసుకొని అది చల్లారి మిక్సీ కొట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 25 గ్రామ్స్ మళ్ళీ బటర్ వేసేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్నాం కదండి చికెన్ని. 20 నిమిషాల తర్వాత చికెన్ని తీసుకొని ఇప్పుడు బటర్లో వేసేయాలి. ఇలా అంతా వేసుకోవాలి. నేను చూపించే విధంగా వేసేసుకోండి. ఇప్పుడంతా ఒకసారి కలుపుకోవాలి గరిటెతోటి. అంతా గరిటెతోటి మంచిగా కలుపుకొని ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ కొద్దిగా పుదీనా వేసేసుకొని మళ్ళీ ఒకసారి ప్లేట్ పెట్టేసుకొని అంతా మళ్ళీ ఒకసారి ప్లేట్ తీసేసి కలిపేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా కలుపుకోండి. ఒక 20 నిమిషాలు మంచిగా ఉడకాలండి. దాంట్లో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోయి మనకి బటర్ పైకి తేలాలన్నమాట. అప్పుడు కొంచెం చికెన్ బాగా వేగినట్టుగా ఉంటుంది. చికెన్ వేగే లోపల మనం ముందుగా పెట్టుకున్నాం కదండి ప్లేట్లో మిశ్రమము, అదే మిక్సీలో వేసేసుకుందాం. మిక్సీ గిన్నెలోకి అంతా వేసేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి. మెత్తగా మిక్సీ కొట్టుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. చికెన్ని ఒకసారి గరిటె తీసుకొని కలుపుకుందాము. ఈ లోపల కలిపేసేసుకొని మంచిగా కలిపేసేసుకొని దగ్గరకు వచ్చింది. ఒక 2 నిమిషాలు ఇది అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చికెన్ని. కొద్దిగా కలర్ చేంజ్ అయింది కాబట్టి ప్లేట్లోకి తీసేసుకొని పక్కకు ఉంచేసుకోవాలి. ఇట్లా కలర్ చేంజ్ వచ్చిందని ప్లేట్లోకి తీసుకొని పక్కకు ఉంచుకుంటున్నాను. ఇదే ప్యాన్లో మళ్ళీ 25 గ్రామ్స్ బటర్ వేసుకోవాలి. ఇంతకుముందు మనం మిక్సీ గిన్నెలో వేసుకున్నాం కదండి, అది మిక్సీ కొట్టుకొని ఇట్లా మెత్తగా పేస్ట్ చేసేసుకొని బటర్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి గరిటెతోటి అంతా తిప్పేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసేసుకోవాలి. మిక్సీ గిన్నె కడిగేసి ఆ వాటర్ పోసేసుకోవాలి. వేస్ట్ చేయకూడదు కదండి ఆ వాటర్ కూడా, అందుకని అందులో పోసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకొని ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి. కలిపేసేసుకొని ప్లేట్ పెట్టేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనము ప్లేట్ తీసేసుకొని కలుపుకుందామండి. గరిటె తీసుకొని అంతా ఒకసారి కలిపేసుకుందాం. మీకు కారం ఎక్కువ అనిపిస్తే కొంచెం తక్కువ వేసుకోండి. మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు కాబట్టి నేను కారం ఎక్కువ వేసాను. మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మగ్గిపోయిందండి. ఇప్పుడు చికెన్ వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుందాం. గరిటె తీసుకొని అంతా కలుపుకుందాం.
ముక్కలకు పట్టేటట్టుగా. ఇప్పుడు కస్తూరి మెత్తి కూడా కొంచెం వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు నేను క్రీమ్ వేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ క్రీమ్ పడుతుంది. నేను అమూల్ క్రీమ్ తెప్పించుకున్నాను. ఏ క్రీమ్ అయినా పర్వాలేదు. ఒక 40 రూపీసో 50 రూపీసో ఉంటుందండి. ఇది అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసేసుకొని కొత్తిమీర చల్లేసుకొని టేస్టీగా ఉండే బటర్ చికెన్ అయిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో